హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుస్వాదు ఫుడ్స్. ఈరోజు మనం ఆలు సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 1.5 కప్పు మైదాపిండి తీసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అజ్వైన్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనం మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక తడి బట్ట దీని మీద వేసి 1/2 అవర్ పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన కర్రీని రెడీ చేసుకుందామండి. ముందుగా కడాయి తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 నుంచి 6 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. చిటికెడు పసుపు. మనం ఇక్కడ 3 తీసుకున్నామండి ఆలు, ఉడికించిన ఆలు, అది కూడా దీంట్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసి ఇలా చేసుకొని దాన్ని 5 భాగాలు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి వేసి దాన్ని ఇలా ప్రెస్ చేసి రోల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రోల్ చేసుకున్నాక 2 సైడ్స్ సేమ్ ఉన్నట్టు చేసి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అన్నీ ఇలానే రోల్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం కదండి. తర్వాత దీనిలో ఒక పార్ట్ని, హాఫ్ పార్ట్ని తీసుకొని ఇలా 1 సైడ్ వాటర్ పెట్టి ఇలా మనం ఫోల్డ్ చేయాలండి. వీడియోలో చూస్తున్నాను కదా అలా. తర్వాత ఇలా మెల్లిగా తీసుకొని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని దీనిలో వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత చుట్టూ వాటర్ అప్లై చేసి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా బయటికి రాకుండా అంటించాలి. ఇలా ప్రెస్ చేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఇక్కడ మనం కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఈ సమోసాలని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు వీటిని. వానాకాలంలో అయితే వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లో అయ్యాయి కదండి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం దీనిని టమాటో కచప్తోనైనా తినొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.